హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో వేసిన ఈ టమాటా మొక్కలు ఇవి వచ్చి దేశీ వెరైటీ, అంటే నాటు వెరైటీ. మాకు లోకల్లో దొరికే మార్కెట్లో ఇవి మొక్కలు తెచ్చుకొని వేసుకున్నాం. మొత్తం 10 మొక్కలు. 10 మొక్కలు కూడా అసలు చాలా బాగా బతికినాయి. అసలు అన్నీ కూడా ఒక 2 మాత్రమే కొంచెం ఏమైందో వాటికి, అవి గ్రోత్ రావట్లేదు. వీటన్నిటికీ చుట్టూ పాదులు తీసేసి మొదలు మొక్కల ఈ ఎరువు పశువుల పెంట ఉంటుంది కదా, దాన్ని బకెట్లో నానబెట్టుకొని 2 గంటలు ఆ వాటర్ అందులో నానబెట్టిన పశువుల పెంట మొత్తం వాటి మొదల్లో వేసేసిన. వాటికి ఏంటంటే ఎరువులాగా ఉపయోగపడుతుంది. చుట్టూ ముందు పాదులు తవ్వుకొని ఆ లూజ్ అయిన మట్టిలో వీటిని వేసేసి తర్వాత ఈ మట్టి అంతా వాటికి కొంచెం చుట్టూ అనేసి నీళ్లు పోసిన. అవే ఆ నానబెట్టిన వాటరే మళ్ళీ ఆ మొక్కల మీద స్ప్రే చేసిన మొత్తం అన్నిటికీ. కానీ ఇవి ఎరువు అనేది బాగా పనిచేసింది. వీటికి అసలు చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఒక వన్ డేలోనే చాలా మార్పు వచ్చినాయి వీటికి. ఇవన్నీ మొక్కలు చూసారా, ప్రతి ఒక్క మొక్క అసలు ఎంత గ్రోత్, ఎంత హెల్తీగా ఉందో. అన్ని మొక్కలు కూడా అట్లనే ఉన్నాయి, సేమ్ టు సేమ్. ఇందులో ఒక 2 మొక్కలు మరి ఏమైందో ఏంటో తెలియట్లేదు. ఫస్ట్ నుంచి కూడా అవి అసలు గ్రోత్ లేదు. అవి పూర్తిగా ఎదగకుండా గిడసబారిపోయి ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా 2 మొక్కలు. అవి ఎందుకు అట్లా అయినాయో తెలియదు అసలు. చూడాలి వాటి మళ్ళీ తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేసి. ఈ మొక్క ఫస్ట్ మొక్క ఇది. దీనికి ఆల్రెడీ కాయలు వచ్చేసినాయి. ఇది రావటం కూడా బాగా వచ్చింది. అన్ని 10 చెట్ల మీద ఈ చెట్టు అయితే బాగా వచ్చింది. ఇంకా చూడండి, చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఒకటి పెద్ద కాయ ఒకటి పడింది. ఇదే ఫస్ట్ దీనికి ఫస్ట్ క్రాప్ రావటం. అసలు నాకైతే అసలు చూసినంతసేపు కూడా మస్తు అనిపించింది. చాలా బాగా వచ్చినాయి. నాటు వెరైటీ అని చెప్పారు. అసలు ఎలా ఉంటాయో కాయలు, టేస్ట్ కూడా, అసలు ఈల్డింగ్ ఎలా వస్తుందో చూడాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోకి లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.